హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకునే కంటెంట్ అయితే అబ్సల్యూట్ సినిమా. సో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసినట్టుగానే ఒక మూవీలో, అది ఎలాంటి మూవీ అయినా, హిట్ మూవీ అయినా, ఫ్లైన్ ఫ్లాప్ మూవీ అయినా సరే, మనకైతే ఒక సీన్, అది ఎలాంటి సీన్ అయినా సరే ఒక హై అయితే ఇస్తుంది అనమాట. ఇదిరా ఆ సినిమా అనిపించే ఒక మూమెంట్ ఉంటుంది. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతాం. సో సో నా అబ్జల్యూట్ సినిమా అంటే నాకు బాగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. అది ఎందుకు అంటే నా దగ్గర ఒక థీరీ ఉంటుంది ఎప్పుడు మూవీస్ గురించి. మనం కొన్ని సీన్స్ సినిమాలో చూసినప్పుడు థియేటర్ నుంచి బయట వచ్చే వరకు కొన్ని హై ఇస్తాయి, బైక్ ఎక్కే వరకు కొన్ని హై ఇస్తాయి, ఇంటికి వెళ్ళే వరకు కొన్ని హై ఇస్తాయి. బట్ రంగస్థలం అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు నేను హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నా. అంటే అదొక రామ్ చరణ్ గారికి అయితే ఏమి, లేకపోతే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే అదొక టర్నింగ్ పాయింట్ అని నా నా పర్సనల్ ఒపీనియన్. అది ఇంకా మూవీలోకి వెళ్తే నాకు బాగా హై ఇచ్చిన ఫస్ట్ సీన్ ఏంటంటే, మనోడు ఏదో గొడవ జరుగుతుంది. ఆ ఆ, జగత్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఏదో ఒక మాట అంటారు. అరే మహేష్ చెప్పరా ఇంకా ఏమేమి ఉన్నాయో ఈరోజు న్యూస్ అంతా చెప్పు అంటాడు. వాడు అన్ని చెప్పేసి ఇంకేం లేదండి నాకు ఆకాశవాణికి టైం అవుతుంది నేను వెళ్ళిపోతాను అని అంటే, ఆ షాప్ లో ఉండే అతను క్లోజ్ చేస్తా, అవునులే ఇంకా మీ నాన్నమ్మ అంత మాట అయిన తర్వాత పాపం మీ నాన్న ఇంకా అలా అయిపోవడంలో తప్పు లేదు అనేసి అంటే, అప్పుడు యాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే నోట్లో ఉన్నది ఇట్లా ఉంచేసి ఏమన్నారు చెప్పురా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అక్కడ సెన్సార్ కట్ కూడా లేదు. ఆ ఏమన్నాడంటే, అది చెప్పిన తర్వాత ఈ సీన్ కెమెరా ఇలా పెట్టి ఇలా 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 చూస్తాడు అక్కడ ఉండడు రామ్ చరణ్. బ్యాక్ షాట్ ఉంటుంది, వెళ్తా ఉంటాడు. ఆ బ్యాక్ షాట్ నుంచి ఇలా ఫ్రంట్ తీసుకొని వచ్చి ఒక కట్టెత్తుకొని మన్నుతో కట్టెత్తుకొని వెళ్ళి ఆ సీన్ ఉంటది. అసలు ఎంత ఎక్సలెంట్ గా తీసాడంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా అదొక సీన్ నాకు అబ్జల్యూట్ అనిపించింది. ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే అది అక్కడ కూడా చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే అనేటప్పుడు వినిపించదు హీరోకి, ఎందుకంటే చోడు ఉంటుంది వినిపించదు. మామూలుగా హీరో అయితే ఆ మాట వినంగానే వెళ్ళి కొట్టాలి. కానీ వీటికి మన హీరో క్యారెక్టర్ కి ఏంటంటే చెవుడు ఉంటుంది, అది ఇంకెవరో చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ, అక్కడ మళ్ళీ ఆ కోపాన్ని అప్పుడే ఫస్ట్ టైం విన్నట్టు ఆ ఉక్రోషాన్ని తీసుకెళ్లి ఆ హోల్ సీన్ ఉంటది. ఎక్సలెంట్, అబ్జల్యూట్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మన ఆదిని చంపేసి ఉంటది. ఆ చంపేసిన తర్వాత మొత్తం ఫైట్ అంతా అయిపోతుంది. అబ్బా బ్రతికించేసుకున్నాడు వాళ్ళ అన్నని అనుకుంటాము. సింపుల్ గా వచ్చి షాప్ దగ్గర కూర్చుంటాడు. అక్కడ ఎవడో ముసుగేసుకో ఉంటాడు. వెళ్ళి పసుపు తీసుకుని వచ్చే లోపు, ఏదో నీళ్లు తీసుకుని వచ్చే లోపు గొంతు కోసేసి వెళ్ళిపోతాడు. ఆ గొంతు కోసేసి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంటదంటే, వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తా ఉంటే మామూలుగా అయితే వినిపించాలి ఆ ఆది చెప్పే డైలాగ్స్. అది కొట్టుకుంటాడు ఇట్లా. రామ్ చరణ్ ఇలా కొట్టుకొని "రే, నాకేం వినిపించట్లేదు రా అనేసి ఆ పసుపు అంతా తీసుకొని గొంతు మీద పెట్టి నాకేం వినిపించట్లేదని అట్లా ఇట్లా తల్లడిల్ తల్లడిల్లిపోతాడు. నేనేం వినలేకపోతున్నాను మా అన్న చెప్పేది. ఎవడు వచ్చి కోసారా, ఎవడు ఇసలు ఎలా కనుక్కోవాలి, చంపినవాడు ఎవడనేసి. ఇక్కడ రామ్ చరణ్ చేశాడు అసలు ఆ తల్లడిల్లే సీన్. అసలు ఇంకా పీక్స్, ఇంకా అసలు పీక్స్ అంటే పీక్స్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్, అప్పటి వరకు కూడా ఆ ప్రకాష్ రాజ్ని బ్రతికించుకున్నాడు కదా అనే ఒక దీంట్లోనే ఉంటాము. ఎప్పుడైతే ఆ సంచులు అప్పట్లో ఉండేటివి, ఆ సంచులు కొన్ని బ్యాగ్ అవి, అందులో నుంచి కొడవలు తీస్తాడు. ఇదేంటి కొడవలు తీస్తానేంటి, ఓకే ఈ అమ్మాయిని ప్రేమించింది ఆది అని అప్పుడు సడన్ గా ఒకసారి స్ట్రైక్ అవుతుంది. ఓకే మన ఆదిని చంపించింది ప్రకాష్ రాజ్ అని అప్పుడు అర్థమయ్యి ఆ ఆ క్లైమాక్స్ ఆ హైలో వస్తాం బయట. టోటల్ ఓవరాల్ మూవీ నేను 1 వీక్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను. నా అబ్జల్యూట్ సినిమా అయితే రంగస్థలం. సో నాకు అబ్సల్యూట్ సినిమా అనిపించిన మూమెంట్ అయితే, మీకు నాకు చాలా మందికి మనందరికీ బాగా నచ్చిన సినిమా కలేజా. సో కలేజా సినిమా యాక్చువల్ గా అబ్సల్యూట్ సినిమా చెప్పాలంటే చాలా మూమెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో అయితే ఒక టూ పిక్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ అయితే, సో బేసిక్ గా ఒక ఊరు 535 మంది ఉన్నారు. వాళ్ళు కాపాడడానికి ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మహేష్ బాబు అనే అతను యాక్సిడెంటల్ గా ఆ ఊరికైతే వెళ్ళి అక్కడ ఉంటాడనమాట. సో ఆ సెకండ్ హాఫ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, అతను దేవుడే నమ్ముతారు. సో ఈ ప్రాసెస్ లో అతను ఏమంటే, నేను దేవుని కాదురా, టాక్సీ డ్రైవర్ని, సీతారాం రాజుని అంటే ఎవరు నమ్మకం అంటారనమాట. సో ఇలా పోతున్న సీక్వెన్స్ లో ఒక హై సీక్వెన్స్ ఎక్కడంటే, ఫ్లోరైడ్ రిలేటెడ్ డిసీజెస్ తో అందరూ చనిపోతూ వస్తారు. ఒక పాప చనిపోతుంది.
లిటిల్ గా అంత పాప ఒళ్ళు బలని తీసుకుని వస్తారు. తీసుకుని వస్తే రఘుబాబు ఉంటాడు డాక్టర్ గా, డీన్ అనమాట. డీన్ గారు, రఘుబాబు ఉంటాడు డాక్టర్ గా, క్యాంప్ డాక్టర్. ఆడెత్తుకుని మీ పాపను చూపిస్తే ఆ, ఈ పాప చనిపోయింది, ఆల్రెడీ పోయిన 25 మంది చనిపోయారు, వీళ్ళంతా పేడ మీద ఆ, పేడ దెబ్బల్లో పేడ పురుగులాగా ఇన్ని రోజులు బతకడం పెద్ద విషయం అని చెప్తారు అనమాట. సో ఇంతవరకు కూడా హీరో అనేవాడు ఏం చేశాడంటే రియాక్ట్ అవ్వడం సిచ్యువేషన్ కదా. సో ఈ సిచ్యువేషన్ లో ఈ పాయింట్ కరెక్ట్ హీరో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే అతనికి కోపం వచ్చింది, ఓకే ఒక చిన్న పాప చనిపోయిందో, అప్పుడు క్యాంప్ కూడా ఎత్తాలంటారు అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే కరెక్ట్ గా రఘుబాబుని కొడతాడు. రఘుబాబుని ఇక్కడ కొడుతున్న తర్వాత రక్తం వస్తే రఘుబాబు పడిపోతాడు. అంటే క్యాంప్ ఎత్తకూడదు. సో అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, ఒక అంగుళం బ్యాండేజ్, ఒక చుక్క స్పిరిట్ వీటి మీద యూజ్ చేస్తే కూడా చంపేస్తావు నన్ను అంటాడు అనమాట. సో అక్కడ ప్రొటెస్ట్ చేసి క్యాంప్ ఎక్కడి నుంచి పోకూడదు అంటాడు. సో ఈ సీక్వెన్స్ లో ఏమవుతుందంటే అతని ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో కూడా సిద్ధ అనేవాడు వీడిని చేస్తానంటాడు, శివ 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 అంటా, అంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనిషి మాడుకుంటాడు. సో యాక్చువల్గా ఆ హీరో ఏం చేస్తున్నా అర్థం కాకుండా అందరినీ వేలు నరకడం ఇట్లాంటి వెళ్ళిపోతుంటాడు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అతనే రియల్ అవుతాడు, అరే మనం ఏం చేస్తున్నారా, అరే ఆగరా అని చెప్పి సిద్ధాన్ని ఆపుతాడు. అరే నువ్వేం చేస్తున్నావు సారీ అర్థమవుతుంది, భయ్యా అంటారు. మీరు మీరు మీరంతా కలిసి నన్ను జైలు పంపించేది అనుకుంటారా, అసలు మీ సిచ్యువేషన్ ఏంటంటే అట్లా అంటాడు. అన్నప్పుడు కూడా ఎంత హ్యూమన్ గా పెట్టాడంటే బ్యాక్ తిరుగుతాడు అనమాట. అంటే రిలీజ్ అయిన తర్వాత ఆ ఫైట్ నుంచి బయట వచ్చిన తర్వాత బ్యాక్ కత్తి తిరిగేటప్పుడు ఒక వేలు ఎత్తుకొస్తాడు, వాడు వేలు ఇరిగిపోతుంది, అయ్యే బై బై సారీ బై చూసుకోలేదు బై అంటాడు. అయిన తర్వాత అండ్ అక్కడ అంటారు సరే. దీంట్లో ఏమైతుందంటే ఈ హ్యూమర్ పోయేటప్పుడు కరెక్ట్ గా సీరియస్ గా అరే నువ్వు ఉండరా, మీరు ఏమనుకుంటున్నారు నన్ను దేవుణ్ణి అంటే అది ఇది అంటున్నారు కదా, నేను కానీ దేవుణ్ణి అయితే మీరు వాడిని చంపి వీని చంపను కాదు, ఈ పాపని బతికించమని చెప్పని పాపని చేతులు తీసుకుంటాడు. లిటరల్ గా పాప టిక్కని లేస్తుంది. అరే అసలు ఒక్క క్షణం అక్కడ ఉండే జనాలకు కానీ ఈవెన్ మనం చూసే ఆడియన్స్ కానీ, అంటే అక్కడ దాని వెనకాల ఫ్యాక్టర్ మనకు తెలియదు, నిజంగా పాప చనిపోయిందా వీళ్ళు కరెక్ట్ ట్రెస్ చేస్తాడు. బట్ ఆ మూమెంట్ లో ఆ యా, పాప బతికి రావడం అనేది ఎక్కని, అరే ఇంకా ఆ ఎస్, డివైన్ మూమెంట్ అనమాట. ఒక్కసారి షార్ట్ చూస్తే ఈ షార్ట్ లో బ్రిలియన్స్ ఉందన్నమాట. అందరూ గులామై కూర్చుంటే పర్లేదు, అంటే లిటరల్ గా ఏమంటే ఒక్కడు మన ఎంఎస్ నారాయణ ఒక్కడు నిలబడుకుంటాడు, లిటరల్ గా ఆ ఒక్కడు మనం, అంటే అందరూ కూర్చొని ఇంకా సరెండర్ అయిపోతారు. ఓం నమ శివ జై జై అని బీజం వస్తుంది, అందరూ కూర్చునేస్తారు. ఒక ఎంఎస్ నారాయణ నిలబడుకుంటాడు, అది లిటరల్ గా మనం. అంటే మనం రిలీజ్ అయ్యాం, అసలు ఏం జరిగింది ఓకే, ఆ మూమెంట్ కి కరెక్ట్ గా నెక్స్ట్ ఆ ఒక్క సెకండ్ లో మళ్ళీ ఎంఎస్ నారాయణ కూర్చుంటాడు అనమాట. ఇక్కడ లేపుతాడు సీన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే అదైతే నాకు అబ్సల్యూట్ సినిమా మూమెంట్ అయితే అనిపించింది అనమాట. అండ్ ఈ మూవీలో నుంచి ఇంకో బేసిక్ గా సిద్ధ అనేవాడు మళ్ళీ వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాడు. వీడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా దొరుకుతాడు అనమాట. వెళ్ళి ఎక్కడన్నా వచ్చి కూర్చుంటాడు. సో కట్టి పట్టుకుని వచ్చి కూర్చుంటారు, ఒక చెట్టు కింద కూర్చుంటారు అనమాట. చెట్టు కింద కూర్చుని ఏమన్నా నువ్వు దేవుడి స్వామి, నువ్వు దేవుడి స్వామి అంటాడు. సో కూర్చున్న తర్వాత అప్పుడు కరెక్ట్ గా ఆ, ఆలీ వస్తాడు, టాంబయ్య. సో టాంబయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బ్యాంటర్ జరుగుతూ ఉంటుంది అనమాట. టాటూలు వేసుకోలేను నేను అనేసి మాట, ఇతను ఎందుకు నీతో ఉన్నాడంటే నన్ను దేవుడు అనుకోడు, చెప్పలేదా టాక్సీ డ్రైవర్ సీతారామరాజు అని చెప్పాను కానీ నమ్మట్లేదు అంటాడు. సో కరెక్ట్ గా అప్పుడు ఆ చెట్టు కూర్చున్న చెట్టు కదా కాయ ఒకటి పడుతుంది అనమాట, చిన్న పండు. అప్పుడు అంటాడు సిద్ధ అంటాడు, స్వామి నీకు ఈ పండులో పండే తెలుస్తుంది, విత్తనం తెలుస్తుంది, బట్ నాకైతే ఆ విత్తనం నాటితే వచ్చి పెద్ద మహావృక్షం తెలుస్తుంది అంటాడు. సో ఆ సీన్ కూడా మహేష్ బాబు రిలీజ్ అవ్వడం అనమాట, అసలు ఏంది ఆ బ్యాక్ ఎండ్ అనేసి. సో నెక్స్ట్ ఎస్, ఏమనుకుంటాడంటే ఒక బండిలో వెళ్తా అంటాడు అతను, బండిలో అంటే ఆపుతాడు, 10 రూపాయలు డబ్బులు కావాలంటాడు. వాడు వచ్చి ఇదేంది కొత్తగా స్టార్ట్ చేశారా, జీన్స్ ప్యాంట్ ఎత్తుకుని అడుక్కుంటారా అని అంటాడు అనమాట. ఓ డబ్బులు వెళ్ళిపోతాడు. సో ఇంకా నెక్స్ట్ షాట్ లో ఏం చేస్తాడంటే బ్యాక్ ఒక అబ్బాయి భిక్షగాడిలాగా ఉంటాడు, పడుకుంటాడు అనమాట. పడుకుంటే ఆ అబ్బాయిని చూస్తాడు. చూసిన తర్వాత వెళ్ళి ఇంకో కార్ వస్తుంది, కార్ వచ్చిన తర్వాత కార్ ఆపుతాడు, 10 రూపాయలు డబ్బులు కావాలని అడుగుతాడు. వాడు 100 రూపాయలు ఇచ్చి చేంజ్ లేదు తీసుకో అంటాడు. సో అప్పుడు వచ్చి తీసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ షాట్ లో కూర్చొని ఆ పిల్లోడికి పాలు బండి ఇచ్చినట్టు వాడు తింటాడు అనమాట. డెఫినేషన్, అప్పుడు ఆలి అడతాడు, నాకు అర్థం కాలేదు భయ్యా మందిరం డబ్బులు అంటే 10 రూపాయలు అడుగుతాడు దేవుడి ఏంటంటే, డెఫినేషన్. ఒకరిని అడిగితే 10 రూపాయలు లేదంటాడు, ఇంకోటి 10 రూపాయలు 100 అంటే అప్పుడు చెప్తాడు మహేష్ బాబు. సో బేసిక్ గా నీకు అర్థం కావట్లేదు, దేవుడు అనేది ఏంటంటే దేవుడి డెఫినేషన్ నాకు అర్థమైపోయింది భయ్యా అంటాడు. అంటే ఏమంటే అది ఇదే బేసిక్ గా ఎట్లంటే మన అనుకున్న నీడ్, సహాయం, సహాయమే యాక్చువల్లీ దేవుడు అసలు. అంటే వాడు 10 రూపాయలు ఇస్తే ఈ అబ్బాయికి పాలు బండి తీద్దాం అనుకున్నాను, వాడు 100 ఇచ్చాడు తీయించాడు అంటాడు. సో అట్లా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ సిద్ధార్థ్ అంటాడు, అరే సిద్ధ నీకు ఆ చెట్లు ఇందాక ఆ పండులో చెట్టు కనిపిస్తున్నా కదా, ఇప్పుడు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు. అంటే ఆ మొమెంట్ రిలీజ్ అయిందామంటే యాక్చువల్గా వాడి కాన్సెప్ట్ ఏమంటే దేవుడు అంటే అక్కడ ఉన్న 535 మందిని కాపాడడానికి ఒక మనిషి కావాలి, ఆ కాపాడేవాడు దేవుడు. అది వాళ్ళ దృష్టిలో. ఈవెన్ ఇదే సీక్వెన్స్ కూడా త్రివిక్రమ్ రిలీజ్ చేసి కలేజ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ చెప్పాడు అనమాట. ఇది కరెక్ట్ గా మనం రీచ్ అవ్వకుండా సినిమాలు అలా చేసాం. బట్ ఆ మూమెంట్ లో అయితే ఆ దేవుడ్ డెఫినేషన్ అర్థం చేసుకున్న ఆ ప్లాట్ సీన్ అయితే మాత్రం నాకు మంచి అబ్జల్యూట్ హై సినిమా అనిపించింది అనమాట. నేను చెప్పబోయే అబ్సల్యూట్ సినిమా వచ్చేసి
ఖడ్గం మూవీ. సో ఖడ్గం మూవీలో ఐ మీన్ రీసెంట్ గా రీవాచ్ చేసినప్పుడు సో నాకు అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ వచ్చి ఆపేస్తుంది. లేదు, ఇంట్లో లేదు, ఇంట్లో లేదు అని చెప్పేస్తాను. చెప్తా ఉంటే సడన్ గా లోపల నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఏదో ఉంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సంగీత డైరెక్టర్ తో బెడ్ మీద ఉంటది. సో బెడ్ మీద ఉంటే ఒక్కసారిగా రవితేజ షాక్ అన్నమాట. చాలా లవ్ చేసి ఉంటాడు ఆమెని. సో ఆ షాక్ అయినప్పుడు ఆ ఆ మూమెంట్ లో ఒక బ్యాక్ ఐ మీన్ ప్రీవియస్ షాట్స్ వేస్తారనమాట. అంటే ఫస్ట్ టైం సంగీత సిటీకి హైదరాబాద్కి రావడము, అప్పుడు ఆమె ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నింది. సో ఆ సీను ఈ సీను రెండు పక్క పక్కన చూపిస్తాడు అనమాట. సో అప్పుడు ఎట్లునింది, ఎలా మారిపోయింది, ఒక అవసరం కోసం, ఒక పని కోసం మనుషులు ఇంతగా మారిపోతారా అని చెప్పేసి లిటరల్ గా వాడిని వాడే కిల్ చేసుకునే అంత లోలోకి వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ తర్వాత వెంటనే ఫుల్ రవితేజ ఏంటంటే ఆ బాధ తట్టుకోలేక ఫుల్ మందు తాగేసి రోడ్డు మీద పడిపోతాడు అనమాట. సో రోడ్డు మీద పడిపోయి ఉన్న రవితేజని సో ప్రకాష్ రాజు ఇంటికి తీసుకొని వచ్చి కొడతాడనమాట. అదే నువ్వు అనుకునింది ఏంది, నువ్వు జీవితంలో నువ్వు సాధించాలనుకునింది ఏంది, నువ్వు చేసే పని ఏంది, ఒక అమ్మాయి ఏదో నిన్ను మోసం చేసేస్తే నీ నీ లైఫ్ ని ఇలా నువ్వు స్పాయిల్ చేసేసుకుంటావా, నీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నువ్వు ఏదో సాధిస్తావు అనేసి మేమందరం నీ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరూ వాడిని తిడతారనమాట, నువ్వు ఇట్లా చేయకూడదు చేయకూడదు అనేసి. కానీ కానీ పక్కనే ఉత్తేజ్ ఉంటాడు. భయ్యా మా సినిమా వాళ్ళ గురించి మీకు తెలియదు, ప్రతిదాన్ని మేము చాలా డీప్ గా హార్టెడ్ గా తీసుకుంటాము. సో కానీ వీడు మా హీరో అని చెప్పేసి అంటే మళ్ళా అందరూ వచ్చి వాడికి సారీ చెప్పి ప్రకాష్ రాజు మళ్ళీ ఒక మోటివేషనల్ వర్డ్స్ ఇస్తాడనమాట. సో నువ్వు ఒక అమ్మాయి మోసం చేసేది కాదు, సో నీ లైఫ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు అనుకున్న గోల్స్ నువ్వు సాధించాలి. సో నీలో ఎంత ఇన్బిల్ట్ ఎంత స్కిల్ ఉందో మాకు అందరికీ తెలుసు, నువ్వు ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి వాడిని మోటివేట్ చేస్తాడు అనమాట. సో వాడిని ఒక పక్క రవితేజని మోటివేట్ చేస్తా ఉంటే రవితేజ ఈ పక్క ఎక్స్ప్రెషన్స్, రవితేజ దగ్గర నుంచి ఒక సింగిల్ డైలాగ్ ఉండదు అక్కడ అంతా కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఒక 10 minutes సీక్వెన్స్ లో ఒక సింగిల్ డైలాగ్ ఉండదు. సో అలా వచ్చి లాస్ట్ కి అలా బాధలో వస్తాడు. ఫస్ట్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు, ఆ తర్వాత బాధపడతాడు, మందు తాగేస్తాడు, వచ్చి పడిపోయిన తర్వాత వచ్చి కొడితే బాధపడతా ఉంటాడు. తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజు మోటివేట్ చేస్తా ఉంటే మళ్ళీ తెలియని ఒక లోపల ఒక కోపము, నేను సాధించి దానికి చూపించాలి, నన్ను మోసం చేసిన అమ్మాయికి నేను ఎదిగి చూపించాలి అని చెప్పేసి వాడిని మోటివేట్ చేసి చేస్తాడు అనమాట. ఈ హోల్ సీక్వెన్స్ లో వచ్చే బీజిఎం వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అసలు ఆ ఒక్కొక్క సీన్ ని వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏదైనా కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కొన్ని దగ్గర వెరీ స్లో సెటిల్డ్ మ్యూజిక్ ఉంటది. ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగా చేసినాడు దేవిశ్రీ ప్రసాద్ అక్కడ యాక్చువల్ గా ఆ సీక్వెన్సెస్ లో ఆ బీజిఎం మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. అక్కడ వచ్చే ఆ స్లో మ్యూజిక్ అదంతా. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ సీన్ రీవాచ్ చేయండి, అక్కడ వచ్చే మ్యూజిక్ అసలు చాలా బాగుంటది. ఇది నాకు నాకు చాలా బాగా అనిపించింది, హార్ట్ ఫెల్ట్ అనిపించింది అనమాట. ఒక మోటివేషన్. ఓకే, ఇది కృష్ణవంశీని ఎక్కువ మెచ్చుకోవడం అనమాట ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే అది టేక్ చేసిన విధానము కృష్ణవంశీ ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరిని మెచ్చుకోవడం అనమాట. సో రవితేజకి ఒక్క సీన్ లేదు, ఎన్నో ఎమోషన్స్, ఆల్మోస్ట్ చాలా ఎమోషన్స్ తీసుకొచ్చాడు, కానీ డైలాగ్ లేకుండా తీసుకొచ్చాడు మొత్తం అక్కడ. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అనమాట. ఖడ్గం నుంచి ఏ విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన శుభ సంకల్పం. విశ్వనాథ్ రాయుడు గారి కోసం సాక్రిఫైస్ చేసి తన ట్రెజర్ ను, ఆ అమౌంట్ ను సేవ్ చేసి ఆమెని కోమాలోకి వెళ్ళిపోద్ది. ఆ వాటర్ లో డిస్టర్బెన్స్ జరిగి వాటర్ అంతా చాలా బీభత్సంగా ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అది. ఆమెని కోమాలోకి వెళ్ళిపోద్ది. కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మాయి ఇంకా చనిపోతుంది, బతకదు అని డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాత అక్కడి నుంచి అంతవరకు కమల్ హాసన్ కు డైలాగ్స్ ఏవో ఉంటాయి. అక్కడి నుంచి కమల్ హాసన్ గారి గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నాకు హై ఇచ్చిన సీన్ అనేది, ఆయన ఆవిడను చనిపోతుందని ముత్తైదుగా తను చనిపోవాలనేసి బెడ్ మీద ఉన్న ఆవిడకు చీర కట్టి బొట్టు పెట్టి అక్కడి నుంచి తన పడవలో ఒక ఒక రివర్ తీసుకెళ్ళిపోతాడు. చుట్టూ వాటర్ ఆ వాటర్ లో ఈవిడ్ని తీసుకెళ్తూ వాడు పెయిన్ ఫీల్ అవుతున్నాడు. రాయుడు గారు అక్కడేమో ఈ అమ్మాయి కోసం వస్తుంది, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఆయనకు సమాధానం చెప్పలేక
కొడుకు ఒంటరివాడైపోతాడు. ఆమని కండిషన్ ఇలా ఉంది, తన భార్య కండిషన్ ఏంటి అనే ఆలోచనల్లో తను ఆ పడవను ఆ తెప్పలో తను హ్యాండిల్ చేసుకుంటూ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన తర్వాత ఆ వాటర్ లో పూల్ వేసేసి ఆవిడతో దండం పెట్టిస్తాడు. మొత్తం వాటర్ అంటే వాళ్ళ దైవం కదా ఆ ఫిషర్మ్యాన్స్ కు. దండం పెట్టి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి వాయిస్ ఓవర్ ఈవిడ కోమాలో ఉన్న ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ అవుద్ది. ఎస్పి శైలజ గారిది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే వాయిస్ క్యారీ అవుతూ తను ప్రాణాలు వదిలేసి కమల్ హాసన్ షోల్డర్ మీద పడిపోద్ది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా కిల్ అయిపోద్ది. అంతవరకు ట్రావెల్ అంటే అది యాక్చువల్లీ క్యారెక్టర్ హైప్ చేయడం కోసం పెట్టిన వాయిస్ ఓవర్ కాదు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ రిజిస్టర్ అవుద్ది. ఆ చిన్న ఎఫెక్ట్ వస్తుంది, ఆడియో ఎఫెక్ట్. చనిపోయేటప్పుడు చిన్న ఎఫెక్ట్ ఉంటుంది మన గొంతులో, ఆ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నారు మన సింగర్. ఇచ్చిన తర్వాత అప్పటికే కమల్ హాసన్ ఆవిడ చేతుల్ని ఇలా పట్టుకొని ఉంటాడు. చనిపోయింది అనేసి డిక్లేర్ అయిపోయింది కమల్కు. ఆ డిక్లేర్ అయిన దాన్ని తను ఆ కన్వే చేయడం కోసము ఆ ఈ ఒక ఫింగర్ రిలీజ్ చేస్తాడు, అక్కడ ఎఫెక్ట్ ఇస్తాడు తన వాయిస్ తో. ఆడియో ఎఫెక్ట్ కమల్ హాసన్ వాయిసే ఉంటుంది. అంటే ఆయన పిచ్ ఉంటుంది, ఆయన పెయిన్ ఫీల్ అయ్యేది. ఇట్లా 3 ఫింగర్స్ రిలీజ్ చేసి 3 ఫింగర్స్ 3 ఎఫెక్ట్లు ఇచ్చాడు. ఇచ్చేసి ఆ వాటర్ తీసుకుని మొగ్గ మీద పోసుకుని ఏం చేయాలో తెలియదు. నీళ్ళ మధ్య నుండి ఏం చేయాలో తెలియదు, నీళ్లు పోసుకుంటాడు. కమల్ హాసన్ స్టైల్లో ఎరగదీశాడు పర్ఫార్మెన్స్. సరే చనిపోయింది, ఇంకా జీవితం ఇంతటితో ఆగిపోదు కదా, ఇంకా ముందుకు వెళ్దాం అన్నట్టుగా తను ఆ తెప్పని తీసి మళ్ళీ చిన్న మూమెంట్ ఇస్తాడు ఆ పడవను. ఆ మూమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఆగిపోతాడు. పెయిన్ అది ఆ తర్వాత ఆ సీక్వెన్స్ సడన్ గా ఎండ్ అయిపోతుంది. దానికి సీక్వెల్ కరెక్ట్ గా అక్కడ కొంచెం ఇంకా కొద్దిసేపు వేరే బిట్ అదే యాడ్ చేయాల్సినది ఏదో ఉంది. నాకు బాగా హై ఇచ్చిన శుభ సంకల్పం కమల్ గారిది. నెక్స్ట్ విశ్వనాథ్ గారు. యా, సో ఇది గైస్ మాకైతే అనిపించిన అబ్జల్యూట్ సినిమా మూమెంట్స్. సో మీకు గనక ఈ సిరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్, అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైన్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.